ఎప్పుడైతే నీ కుటుంబంగా దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేసి ప్రార్థిస్తావో, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని గొప్ప చేయడం ప్రారంభిస్తాడు. రూట్ ఎంత గట్టిగా ఉంటే ఫ్రూట్ అంత బాగుంటుందంట. వేరు బలంగా ఉంటే చెట్టు దిట్టంగా ఉంటుంది. చాలామంది కుటుంబాలకి ఈ ఆత్మీయ జీవితం అనే వేరు సరిగా లేదు. ఎంత లోపలికి వేరు తన్నుతావో అంత దృఢంగా ఆ చెట్టు నిలబడతాడు. చెట్టులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఎంత తుఫాను వచ్చినా అలాగ నేల కొంగిపోద్దంటే. చాలా మంది అనుకుంటారు ఇంకేముంది, ఇరిగిపోయింది, పడిపోయింది అనుకుంటారు. కానీ ఆ తుఫాన్ అయినాక మళ్ళీ పైకి వస్తుంది. అది ఖర్జూరపు చెట్టులో ఉన్న ప్రత్యేకత, ద పామ్ ట్రీ. ఈరోజు దేవుని బిడ్డలు ఆ రూట్, ఆ వేరు అనేది బలంగా ఉంటే కొన్ని సందర్భాల్లో తుఫానులు, కొన్ని సందర్భాల్లో రోగాలు, వ్యాధులు, అప్పులు, కష్టాలు, సమస్యలు నిన్ను బాగా కిందకి దించేయచ్చు. అయినా కూడా మళ్ళీ నువ్వు నిలబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టిది. ఎందుకు? ద రూట్ ఈజ్ స్ట్రాంగ్. రూట్ స్ట్రాంగ్గా ఉంటే నువ్వు ఫ్రూట్ఫుల్గా ఉంటావు. స్తోత్రం చెప్పు గట్టిగా.